ఈ వ్లాగ్‌లో వ్రతం రోజు హడావిడి కాకుండా ముందు రోజే ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నానో చూపిస్తాను. మై మామ్ హియర్, మై లవ్లీ 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 మామ్. మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఇంటి నిండా జనాలు ఉంటే. నాకైతే ఎంత ఇష్టమో అసలు. పీతాంబరేసి తోమండి టక్క 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 టక్క. అన్నీ క్లీన్ చేసుకున్నా. ఇది అమ్మవారికి తీసుకున్న మకర తోరణం. మనం చేసేది పూజ ప్రశాంతంగా చేసుకోవాలి. ఇదైతే జరిపే ఛాన్సే లేదు. My dad has literally taught me everything. My wonderful dad. It's a purple bag. ఇద్దరికి హెల్త్ బాగాలేదు, కానీ నేను ఎక్కి చేస్తా అంటే నా మీద నమ్మకం లేక కాదు కానీ. హలో అందరూ, నా వరలక్ష్మి వ్రతం వీడియోకి చాలా లవ్ చూపించారు. అమ్మవారు చాలా నిండుగా అందంగా అలంకరించానని చాలా మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అందరిలాగానే ఫస్ట్ ప్రిపరేషన్స్ వ్లాగ్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఫస్ట్ అమ్మవారిని పూజ చేసుకున్న వ్లాగ్ పెట్టాలనిపించింది. అందుకే పూజ వ్లాగ్ ఫస్ట్ అప్లోడ్ చేశాను. ఈ వ్లాగ్లో వ్రతం రోజు హడావిడి కాకుండా ముందు రోజే ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నానో చూపిస్తాను. మీ అందరి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీగా అయిపోవడానికి టిప్స్ చాలా షేర్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈసారి నా రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది ఒక మేకప్ బ్యాగ్ ఆర్ ట్రావెల్కి రిలేటెడ్ బ్యాగ్ అనమాట. నాకు రిటర్న్ గిఫ్ట్స్కి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఏంటంటే యూజ్ అయ్యేటివే ఇవ్వాలి అని నేను చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నా. ఇది నా 10th వరలక్ష్మి వ్రతం. నేను 10 years కూడా ఒక ఇయర్ మిస్ అయిపోయింది అనుకోండి. ఎవ్రీ టైం నేను ఇట్లా మనకి పనికొచ్చే గిఫ్ట్సే ఉండాలి టైప్లో. ఒకసారేమో బ్యాంగిల్ బాక్స్ ఇచ్చిన, షాపింగ్ బ్యాగ్, శారీ బ్యాగ్, బ్లౌజ్ బ్యాగ్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఇచ్చిన. ఇది మనకి ఇట్లా ఉంటుంది, మీకు కనిపిస్తుందా? సో దీంట్లో ఆల్రెడీ పార్టీషన్స్ ఉన్నాయి. నేను ఒకటి శాంపిల్ తెప్పించుకొని నేను యూస్ కూడా చేస్తున్నా. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. సో మనకి మేకప్ ప్యాలెట్ కానీ క్రీమ్స్ కానీ ఇట్లా పెట్టుకోవడానికి పార్టీషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇక్కడ కూడా ఇంకొక పార్టీషన్ ఉంది, మనకి మేకప్ బ్రషెస్, ఐలైనర్స్, ఎనీథింగ్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ ఉంది, నాకు ఈ గిఫ్ట్ అని అనిపించింది. సో అందుకే నేను అదే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నా ఈసారి. సో ఇందులోనే అన్ని ప్యాక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ అడిషనల్ కవర్ వేస్ట్ అని అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి నేను ఇంకోటి ఏం చేసిన అంటే మిహిరా కోసం అంటే మిహిరా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా నేను తెచ్చిన. దీనిపైన యూనికార్న్స్ ఉన్నాయి, ఆమెనే పిక్ చేసుకుంది యూనికార్న్ డిజైన్స్. తెచ్చిస్తాను చూడండి, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో తనకి తన ఫ్రెండ్స్ది ఒక లిస్ట్ ఉంది, కమ్యూనిటీలో ఫ్రెండ్స్ని. సో షీ ఈస్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్. వాళ్ళని ఇన్వైట్ చేసి ఇది వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తుంది అనమాట. ఇవి కూడా ప్యాక్ చేద్దాము. మీకు కావాలి అని అనుకుంటే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. 250 రూపీస్ పర్ పీస్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. వాయనంలో ఇప్పుడు నేను ఏం పెడుతున్నానంటే ఆకులు, వక్క కాకుండా నేను సోంపు పెడుతున్నా. నేను తింటా, సో పీపుల్ తింటారని ఎక్స్పెక్ట్ చేసి సోంపు పెడతా. సో ఫ్లవర్స్ అండ్ శనగలు, ఒక పండు, ఇవన్నీ వాయనంలో పెడతా. ఐ హ్యావ్ మై మామ్ హియర్, మై లవ్లీ 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 మామ్. అండ్ ఇక్కడ మా ఆంటీ ఉన్నారు, మా సర్ ఆంటీ ఈజ్ మై మామ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, మై మామ్స్ స్కూల్ ఫ్రెండ్. బట్ ఐ ఫీల్ నాకు ఇట్లా మా పెద్దమ్మ, మా పిన్ని అన్న లెవెల్లో నేను ఫీల్ అవుతా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఇంటి నిండా జనాలు ఉంటే. నాకైతే ఎంత ఇష్టమో అసలు. కన్నా మ్యాచింగ్ పెడుతున్నావా మొత్తము? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా కొంచెం? ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వైట్ ఎక్కడ పెట్టాలి? అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసింది అన్ని కలర్స్. మమ్మీ ఇంకా ఆంటీ పాప అక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు ఇందాక చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్లో నెక్స్ట్ ఘట్టం క్లీనింగ్. నెక్స్ట్ అండ్ హార్డ్ ఘట్టం, నాకైతే టఫెస్ట్.
మధ్యాహ్నం ఆల్రెడీ ఒక రౌండ్ ఇత్తడి సామాన్ల క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వెండి సామాన్ల క్లీనింగ్ నడుస్తుంది. వెండి సామాన్లు ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బా, ఇది ఐకియాలో తీసుకున్న ఒక ప్లాస్టిక్ డబ్బాలో మళ్ళీ కొన్ని ప్లాస్టిక్ వీటిలలో జిప్ లాక్స్లో పెడతా అనమాట. ఎందుకు అంటే నల్లగా కావద్దు, నా క్లీనింగ్కి కష్టం కావద్దు అని చెప్పేసి. నేను ఎంత యాక్టివ్గా ఉంటున్నా ఈక్వల్లీ లేజీ అండ్ ఐ ఫైండ్ షార్ట్ కట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో నల్లగా ఎందుకు అవుతాయి అనేసి అంటే ఇట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఎయిర్లో తగులుతూ ఉంటే మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా కాకుండా మనకి ఇట్లా కాపాడుకోవడానికి, ఎయిర్ తగలకుండా ఉండడానికి ఇట్లా జిప్ లాక్ బ్యాగ్స్లో పెడతాను. అయితే నేను క్లీన్ చేయడానికి యూజ్ చేసేవి లిక్విడ్స్ చూపిస్తా. సిల్వర్ ఇన్స్టెంట్. సో లిటరలీ ఇట్లా ఒకటి పెడతాను, మీకు చూపిస్తా క్లీన్ చేసేటప్పుడు. ఇట్లా పెట్టి మనం ఇట్లా చేసేసేస్తే ఇట్లా అంతా క్లీన్ పోతుంది. ఆ టార్నిషింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి మనకి కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి నేను యూజ్ చేస్తే, ఇది విమ్ వాళ్ళదే శుద్ధం అని చెప్పేసి. మనం పీతాంబరి కంటే కూడా మంచిగా ఉంది ఇది. జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తే చాలు, ఇట్లా ఇన్స్టెంట్గా క్లీన్ అయిపోతుంది. ఇట్లా గ్లౌజ్ వేసుకొనే వాడండి. ఇది వాడితే ఇది మస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ స్ప్రే పర్వాలేదు కానీ ఇదైతే గ్లౌజ్ వేసుకొని యూజ్ చేయండి. కానీ నా దగ్గర గ్లౌజ్ లేవు, మీరు మాత్రం కంపల్సరీ గ్లౌజ్ వేసుకోండి. సో చూసారు కదా ఇది ఎంత నల్లగా ఉందో ఇప్పుడు రైట్ నో. ఇట్లా 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 రబ్ చేస్తూ ఉంటే అదంతలా అదే ఇట్లా పోతూ ఉంటుంది. తర్వాత ఇట్లా వాటర్లో కడిగేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కలర్ రావాలి, ఇంకా తృప్తి అనిపిస్తలేదంటే మన ఏజ్ ఓల్డ్ పీతాంబరి ఉంది కదా, పీతాంబరి వేసి తోమండి. టక్క 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 టక్క. నేను ఇంకొకటి ఏం చేస్తాను అంటే స్పాంజ్ యూజ్ చేయ. స్పాంజ్ అయితే రఫ్ ఉంటుంది కదా, గీతలు పడతాయి వెండి ఐటమ్స్కి అని చెప్పేసి. సో ఇట్లా మనకి ఇదొక రీయూజబుల్ పేపర్ టవల్, దాన్ని వేసి తోముతా అనమాట. ఇదైతే సాఫ్ట్గా ఉంటుంది లిటరల్గా, అందుకని ఇట్లా ఇంకొక రౌండ్ దీంతో వేసి క్లీన్ చేసేసేస్తే క్లీన్ క్లీన్ క్లీన్. ఇందాక సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ అయిపోయింది. మధ్యాహ్నం అంతా బ్రాస్ ఐటమ్స్ క్లీనింగ్ అయిపోయి నా చేతులు అంతా మంచి జాతర జరిగిందని చూపించిన కదా, దాని రిజల్టే చూపిస్తారండి. ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇది అమ్మవారికి తీసుకున్న మకర తోరణం. యాక్చువల్గా నేను మీకు వరలక్ష్మి వ్రతం కలెక్షన్లో చూపించలేదు. నేను ఇది మకర తోరణం తీసుకున్నది. అయితే ఇది నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మా ఇంట్లో, నేను ఉండేది అపార్ట్మెంట్లో. సో నాకు ప్లేస్ లేదు. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడతా. ఎవ్రీ ఇయర్ ఓన్లీ వరలక్ష్మి వ్రతంకి ఇంటికి వస్తుంది. వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇవి ఇంకా దీపాలు, అదర్ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవేమో యాక్చువల్గా బోనాలకు యూజ్ చేసేవి. ఇవి డెకరేషన్ కోసం అని చెప్పేసి పెట్టిన అనమాట. మీకు చెప్పినా కదా నేను ఇట్లా మధ్యాహ్నము మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన అని చెప్పేసి. సో మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఫ్లవర్స్ కొన్ని ఇట్లా డెకరేషన్కి రిలేటెడ్గా తెచ్చుకున్నాను అనమాట. పూజా ఐటమ్స్ కూడా నేను అన్ని ముందు రోజే తీసి పెట్టుకుంటా, ఎందుకంటే ఆ రోజు టెన్షన్లో లైక్ లిటరలీ ఏం దొరకవు ఆ టెన్షన్లో మనకి. అందుకని చెప్పేసి ముందే అన్ని తెచ్చిన పూజ సామాన్లు ఏది ఉన్నా కూడా ఒకటే దగ్గర పెడతాను అనమాట. అమ్మవారికి పెట్టాల్సిన చీరల దగ్గర నుంచి నేను ఇక్కడనే తీసి పెట్టిన. ఇది అమ్మవారికి నేను వాయనంలో పెట్టాలి అని అనుకుంటున్న చీర. ఇదేమో మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు. దిస్ ఇస్ లైక్ మై డ్రీమ్ శారీ అని నేను మీకు చెప్పినా కదా. సో అమ్మవారికి నేను ఇది కట్టించాలి అని అనుకుంటున్న చీర అనమాట. సో ఈ చీరలు ఇవన్నీ కూడా నేను తీసి ఇట్లా బయట అవైలబుల్గా పెట్టుకుంటా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ అవుతుంటే నాకు అస్సలు చిరాకు ఉంటుంది. అందుకని ఎంత వీలైతే అంత టెన్షన్ పడొద్దు అని చెప్పేసి. అంటే దిస్ ఇస్ ద థింగ్, మనం చేసేది పూజ ప్రశాంతంగా చేసుకోవాలి. మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు, అంటే మన మమ్మీ, మన హస్బెండ్, పిల్లలు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనకి దిస్ ఇస్ అవర్ డైనింగ్ ఏరియా యాజ్ యూ కెన్ సీ. ఇప్పుడు నేను ఎప్పుడు వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా నాకు ఇదే వాల్ ఉంది, ఇదే ప్లేస్ ఉంది. సో ఈ డైనింగ్ టేబుల్ని అంతా మూవ్ చేస్తా నా ఓపికని బట్టి. ఇది అటు సైడ్ ఆపోజిట్ సైడ్కి నేను మూవ్ చేస్తా సచ్ దట్ ఈ ప్లేస్ ఉంటుంది. అండ్ దెన్ ఈ వాల్కి నేను డెకరేషన్ చేస్తా. ఇదైతే జరిపే ఛాన్సే లేదు. ఒక ఇంచు కూడా జరగట్లేదు ఇట్లా అయితే. అందుకే ఇలాంటప్పుడే బ్రెయిన్ని వాడాలి. బ్రెయిన్ని వాడి ఇలా కొంచెం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం అట్లా జరుపుతూ అక్కడ వరకు తీసుకెళ్ళిపోతా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు?
కొత్తగా తీసుకున్న పీటలు. అమ్మ ఇక్కడ ఉన్నాయి చూడండి. నేను ఎందుకు మోసుకొస్తానా అని అనుకోకండి, మా ఆయనకి పాపం నడుము నొప్పి ఉంది, పట్టేసింది జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటే. అక్కడ చూడండి, పాపం ఆయనకు వర్కౌట్ చేస్తుంటే పట్టేసింది నడుము, అందుకే నేనే దించడాలు జరపడాలు లాంటివి చేస్తున్నా. హియర్స్ ద థింగ్ అబౌట్ బీయింగ్ ఇండిపెండెంట్, అంటే ఆల్వేస్ మనం చేయాల్సిన అవసరం లేదు ఆ పనిని, బట్ అవసరం వస్తే మాత్రం చేసే కెపబిలిటీ ఉండాలి. నాకైతే మా డాడీది చిన్నప్పటి నుంచి మా డాడీ మమ్మీ నాకు ఎంత నూరు పోసిరు అంటే అంత నూరు పోసిరు. లిటరల్గా ఎలక్ట్రిసిటీ పని చేయడాలు, మూల కొట్టడాలు, డ్రిల్ వేయడాలు, ఫ్రేమ్లు ఫిట్ చేయడాలు, యూ నేమ్ ఇట్, మై డాడ్ హెస్ లిటరలీ థాట్ మీ ఎవ్రీథింగ్. మై వండర్ఫుల్ డాడ్. ఎందుకంటే మా డాడీకి అదే ఉంటుండే అనమాట, ఇండిపెండెంట్ ఉండాలి, అడగాల్సిన అవసరం లేదు. ఐ నో ఇప్పుడు రైట్ నో మోడర్న్ ఉమెన్కి ఇండిపెండెంట్ అంటే ఐ నో వీ హ్యావ్ ఎ టోటలీ డిఫరెంట్ మీనింగ్, బట్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా చేసుకోగలగడం, డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ కూడా లైక్ దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనం మన లైఫ్ని good, see, if we have a good husband or supporting family or supporting friends and everyone, that is really good, but in case somebody is not there to support you, you should be able to support yourself. చేసింది ఇంత పని ఇంత ముచ్చట చెప్పినా అని అనుకోకండి, ఐ రియల్లీ వాంట్ టు సే దిస్. ఓకే, ఇవే పీటలు, ఇవి కొత్త పీటలు. యాక్చువల్గా తీసుకొని ఒక 5-6 months అయింది. వరలక్ష్మి వ్రతం కోసమే తీసుకున్నా, అమ్మవారి కోసమే తీసుకున్నాను నేను ఈ పీటలు. అన్నొక్కసారి కొనాలి అంటే బడ్జెట్ కష్టమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇది few months back తీసి పెట్టుకున్నా. This is a play bag. This is a purple bag. తన ఫ్రెండ్స్కి తగ్గట్టు అని నేను ఇది తీసుకొచ్చిన. సో షీ హ్యాస్ అ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్వైటీస్. వరలక్ష్మి వ్రతం కోసం నేను కొన్ని ఐటమ్స్ని తీసుకున్నాను డెకరేషన్ పర్పస్కి. ఏంటో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా కొంచెం ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డెకరేషన్ చేయాలి, సేమ్ డెకరేషన్ లాగా కాకుండా అని చూస్తూ ఉంటాను అనమాట. సో ఇండి హోమ్ డెకార్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను ఇది. ఇది వచ్చేసి మన ఫేవరెట్ రైట్ నౌ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ముగ్గు బ్యాక్ డ్రాప్. ఇది మొత్తం వచ్చేసి 8 feet by 8 feet బ్యాక్ డ్రాప్ వితౌట్ ఎ స్టిచ్. సింగిల్ స్టిచ్ వస్తుంది కదా మధ్యలో మనకి బ్యాక్ డ్రాప్స్లో, అట్లా కాకుండా స్టిచ్ అవసరం లేని, స్టిచ్ లేని మంచి బ్యాక్ డ్రాప్. ఇది మంచి ముగ్గు డిజైన్ వచ్చింది. ఇది నేను వచ్చేసి వన్స్ అగైన్ ఇండి హోమ్ డెకార్ అనే పేజ్లో తీసుకున్నాను. నేను వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. ఆల్సో ఇంకొక ఐటమ్ నేను వాళ్ళ దగ్గర ఏం ఆర్డర్ చేసుకున్నాను అంటే ప్యాడీ తోరన్ అనమాట. ఓకే, లిటరలీ వడ్లు వస్తాయి కదా మనకి, బియ్యం వస్తాయి కదా, వాటితో అల్లినది. సో వీటిని నేను ఒక 2 pieces ఆర్డర్ చేసుకున్నాను. ఎంత బాగుందో. సో ఇలా పైన కట్టడానికి అనమాట. నేను మొత్తం డెకరేషన్ అయిపోయాక మీకు చూపిస్తా. ఇది కూడా సేమ్ పేజ్లో ఆర్డర్ చేశాను, ఇండి హోమ్ డెకార్. ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను వాళ్ళ దగ్గర అష్టలక్ష్ములది కూడా ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను, అవి రాలేదు. హోప్ఫుల్లీ రేపటి వరకు వస్తాయని అనుకుంటా, చూపిస్తా. ప్యాకింగ్లోకి నుంచి వచ్చింది కదా, చాలా ముడతలు ఉండే. సో అప్పటి నుంచి డాడీ నేను ఐరన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ మై డాడ్, మై వండర్ఫుల్ డాడ్. అయితే డాడీకి పాపం సిక్ ఉన్నారు. అదేందో మనం పని పెట్టుకున్న రోజే టైమింగ్ అన్నట్టు ఉంటుంది కదా. శ్రావణ్ మై హస్బెండ్ ఈజ్ సిక్ అండ్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో సిక్. పాపం డాడీ ఓ ట్యాబ్లెట్ వేసుకొని ఓపిక చేసుకొని వచ్చి మళ్ళీ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. మా ఆయన పాపని చూసుకుంటుండు. అది ఎప్పుడు అట్లనే ఉంటుంది కదా. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మనం ఇట్లా పని పెట్టుకున్న రోజే కంపల్సరీ సుస్థ అవుతారు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రోజు ఎక్స్ట్రా స్పెషల్ ధమాకా ఉంటుంది ఇంట్లో. మీకు కూడా అట్లనే ఉంటుందా, ఓన్లీ మా ఇంట్లోనే ఉంటుందా? కామెంట్స్లో చెప్పండి నాకు. ఏం డాడీ కావాలని చూస్తాను వాళ్ళే. సో ఇట్లా ఐరన్ చేసుకుంటే కొంచెం మనకి నీట్గా వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అని ఐరన్ చేస్తున్నా. బ్యాక్ డ్రాప్ సెటప్ స్టార్ట్ చేసినాం. పాపం ఇద్దరికీ హెల్త్ బాగాలేదు, కానీ నేను ఎక్కి చేస్తా అంటే నా మీద నమ్మకం లేక కాదు కానీ
పాపం దే జస్ట్ కేమ్ బ్యాక్, షీ ఈజ్ సిక్, డాడ్ ఈజ్ సిక్, బోత్ ఆర్ సిక్, బట్ దే ఆర్ స్టిల్ సెట్టింగ్ అప్. సో బ్యాక్ డ్రాప్ ఎట్లా సెటప్ చేస్తున్నామంటే బ్యాక్ డ్రాప్ స్టాండ్ యూజ్ చేయట్లేదు. ఐ హ్యావ్ ఎ బ్యాక్ డ్రాప్ స్టాండ్. ఇట్లాంటి బ్యాక్ డ్రాప్ స్టాండ్తో కూడా చేయొచ్చు, కానీ బ్యాక్ డ్రాప్ స్టాండ్ యూజ్ చేయట్లేదు. మూలలు పెట్టి కొడుతున్నాం. అయితే మాకు లక్కీగా ఇది ఒక చెక్క వాల్. ఎందుకు ఏంది అని నేను మళ్ళీ రీజన్స్ మీకు తర్వాత చెప్తా. ఇది ఒక చెక్క వాల్ వచ్చింది మాకు. రైట్ నౌ రాత్రి 10 అవుతుంది టైమ్. ఇది షవర్ సెయింగ్ రాత్రి 10 అవుతుంది. మూలలు కొడుతుంటే సౌండ్ వస్తుంది పైనింటోళ్ళకి కిందింటోళ్ళకి. బట్ వాళ్ళిద్దరు కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ దేర్ వెరీ స్వీట్ పీపుల్. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? తిట్లు తిట్టినా తినని లేపోని అయినా వాళ్ళకి మన ఇంట్లో పండగ అంటే తెలియాలి కదా అందరికీ. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా ఫ్యూ ఉన్నాయి, అవి సెట్ చేసేసేయాలి. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అసలు చూస్తుంటేనే నాకు మస్తు ఖుషి అనిపిస్తుంది. సో ప్రెటీ ఉన్నాయి కదా అసలు, కలర్స్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉన్నాయి. వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ. యా ఇవన్నీ కొంచెం ఇప్పుడు తీసేసి పక్కన చదిరి పెట్టేసేస్తాను. నెక్స్ట్ టైమ్ 10:44 అవుతుంది. యాక్చువల్గా నా ఫోన్ ఛార్జింగ్ 6% ఉంది నా బ్యాటరీలో. నా బ్యాటరీ కూడా అయిపోయింది. 6% బ్యాటరీలోనే అట్లా లాస్ట్ కొన్న ఊపిరిలో ఉన్నా. బట్ ఇంత వర్క్ అయిపోయింది, సిల్వర్ క్లీనింగ్ అయిపోయింది, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది, ఇవన్నీ పనులు అయిపోయినాయి. సో లాస్ట్ 10 years నుంచి చేస్తున్న ఎక్స్పీరియన్స్తోని ఏవి ఒక రోజు ముందు చేసుకుంటే మనకి నెక్స్ట్ డే చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇదిలో చేసింది. ఇదంతా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. దిస్ ఇస్ మై 10th వరలక్ష్మి వ్రతం. సో ఆ మెమరీ లాగా కూడా ఉంటుందని వీడియో తీసాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. కంపల్సరీ వెండి వస్తువులు, సిల్వర్ ఐటమ్స్, వెండి ఐటమ్స్, ఇత్తడి ఐటమ్స్. ఇది ఇట్లా పెడదామా? ఓ సిజర్ అక్కర్లేదు. సారీ. ఓకే రెడీ. ఓహో ప్యాక్ ఉందిరా ఇది మొత్తము. తీసుకున్న మకర తోరణము. ఓకే చాలు.